నమస్తే అండి. మేషరాశి వారికి ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశిలోనికి వచ్చే నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఏ విలువైన పనులు ప్రారంభించినా మీరే స్వయంగా చేయండి. ప్రతి విషయంలో బాధ్యత అవసరం. మీ కష్టానికి ప్రతిఫలంగా చాలా మంచి ఆదాయ మార్గాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ఈ మాసం పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయమనే చెప్పవచ్చు. మీరు ప్రతి విషయంలోనూ మంచి నైపుణ్యంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూములు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు. ఖర్చులపై శ్రద్ధ వహించండి. ఎదుట వ్యక్తిని అంచనా వేసి మీ పనులు పూర్తి చేస్తారు. మీకు రుణాలు ఇచ్చినా తీసుకున్నా జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది. ప్రమోషన్ల కోసం చూసే వారికి ఆగస్టు 7వ తేదీ తరువాత మంచి సమయం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయం. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి అనుకున్న లాభాలు గణిస్తారు. భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యతగా ఉండండి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయత్నంలో ఉన్న వారికి ఆగస్టు 7వ తేదీ తరువాత మంచి సమయమనే చెప్పవచ్చు. వివాహేతర సంబంధాలు తగ్గుతాయి. శత్రువులు మిత్రులుగా మారే సమయమనే చెప్పవచ్చు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఈ రాశివారు ఆంజనేయ స్వామిని, శివుణ్ణి పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.